మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నాకు తెలిసి ఈ వీడియో మనం ఎలక్ట్రికల్ ఆటోల గురించి పాజిటివ్గా చేసిన తర్వాత వచ్చేటువంటి వీడియో అనుకుంటాను. ఎందుకంటే ఇంకా ఎలక్ట్రికల్ ఆటో గురించి పాజిటివ్గా చెప్పేటువంటి వీడియోస్ అయితే రాలేదు. రేపటి నుంచి 2026లో ఎలక్ట్రికల్ ఆటో రేట్లు ఎలా ఉన్నాయి అనేటువంటి వీడియోతో మనం ఎలక్ట్రికల్ ఆటో గురించి పాజిటివ్గా చెప్పడం స్టార్ట్ అవుతుంది. ఎండింగ్లో ఈ వీడియో వస్తుంది. ఇప్పుడు మనకు ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే ఎలక్ట్రికల్ ఆటో వల్ల చిన్నపిల్లలకు శ్వాసపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పిందాన ఒక అన్న కామెంట్ చేశారు. దాన్ని చూసిన తర్వాత నాకు అవగాహన లేదు. అదేంటిది ఇది? ఎలక్ట్రికల్ ఆటో గురించి నా అన్వేషణ చాలా గొప్పగా చెప్తాంటాడు. ఒకప్పుడు చైనాలో డీజిల్ వల్ల, పెట్రోల్ వల్ల కాలుష్యం పెరిగిపోయి, కంపెనీల వల్ల కాలుష్యం పెరిగిపోయి ఊపిరి పీల్చుకోవడానికి కూడా చైనా భయపడేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ చూసినా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతూ, అది ఆటో కానీ, బైక్ కానీ, బస్సు కానీ, ఏదైనా సరే ప్రతిదీ ఎలక్ట్రికల్ వాహనాలు వాడుతూ అనేక మంది చైనా దేశంలో ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువగా ఉందో ఆల్మోస్ట్ 900 పొల్యూషన్ క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 900 నుంచి ఈరోజు 25-26కి తెచ్చుకున్నారు అని చెప్పి నాన్ వేసిన చాలా గొప్పగా చెప్పాడు చైనా సిరీస్లో. దాన్నంతా చూసిన తర్వాత ఈ కామెంట్ వచ్చింది. అదేంటిది ఇది? ఈయనకు అంటే కామెంట్ పెట్టిన అతనికి మరి అంత కూడా తెలీదా? మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన, బ్యాటరీ పైన ఇతనికి అంత ద్వేషం ఉందా అనుకొని చెప్పి గూగుల్ చేశాను. ఏమని చేశానంటే ఎలక్ట్రికల్ ఆటోలో ఉన్నటువంటి బ్యాటరీ యాసిడ్ విడుదల చేస్తుందా, దానివల్ల పిల్లలకు ఏమైనా సమస్య ఉందా, క్లియర్గా అన్ని రకాలుగా ఆలోచించి చెప్పు అని గూగుల్ చేశాను. గూగుల్ చేస్తే మనకు ఏఐ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే సాధారణంగా ఎలక్ట్రికల్ ఆటోలలో లెడ్ యాసిడ్ బ్యాటరీలు లేదా లిథియం అయాన్ బ్యాటరీలు వాడతారు. లెడ్ యాసిడ్ బ్యాటరీలు అయితే కొన్నిసార్లు యాసిడ్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు అంటే అన్నిసార్లు కాదు అని దాని అర్థం. ఓకే, కొన్నిసార్లు యాసిడ్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ వేడెక్కడం వల్ల పొగ లేదా హానికర వాయువులు రావచ్చు. బ్యాటరీ వేడెక్కడం వల్ల పొగ కానీ హానికర వాయువులు కానీ రావచ్చు. ఓకే, దీనివల్ల పిల్లలకు శ్వాస సమస్యలు, చర్మం మంటలు మరియు ఆరోగ్య ముప్పు కలుగుతుంది. నిజంగా దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు వాడుతా అంటే మనకు పొల్యూషన్ తగ్గుతుంది, తర్వాత వాతావరణం బాగా హీట్ ఎక్కిపోతుంది కదా, అదంతా కొంతవరకు తగ్గుతుంది. అసలే ఈ పొగ వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయేమో అని నేను అనుకుంటే ఎలక్ట్రికల్ వాహనాలకు వాడేటువంటి ఈవీ బ్యాటరీలు కూడా అలాగే ఉన్నాయంటే నిజంగా నాకు కొంచెం బాధ అనిపించింది. ఏంట్రా బాబు, నిజంగా పెనుం పై నుంచి వెళ్ళి పోయిలేమైనా పడతాడారా ప్రజల జీవితాలు అనేంత బాధ అనిపించింది. సరే, దానికి ఏమంటుంది? బ్యాటరీ రకాలు, లీకేజ్ ప్రమాదాలు. బ్యాటరీ రకాలు అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి వాడేటువంటి బ్యాటరీ రకాలు వచ్చిందన 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఒకటి లెడ్ యాసిడ్ బ్యాటరీ, లేకుంటే రెండోది లిథియం అయాన్ బ్యాటరీ. లెడ్ యాసిడ్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ. సరే, ఈ 2 రకాలలో లెడ్ యాసిడ్ బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఛార్జింగ్ సమయంలో లేదా బ్యాటరీ దెబ్బతింటే యాసిడ్ నీరు కారవచ్చు. ఛార్జింగ్ సమయంలో లేదా బ్యాటరీ దెబ్బతింటే యాసిడ్ నీరు కారచ్చు. అంటే బ్యాటరీ దెబ్బ తినకపోతే యాసిడ్ నీరు కారదు. అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. దెబ్బతింటేనే ప్రమాదం, దెబ్బ తినకపోతే ప్రమాదం కాదు. ఒకవేళ ప్రమాదంగా జరిగితే అప్పుడు మాత్రమే మంట పుట్టడం కానీ కాలడం కానీ జరుగుతుంది. అంటే బ్యాటరీ దెబ్బతింటే మాత్రమే సమస్య, బ్యాటరీ దెబ్బతినకపోతే ఎలాంటి సమస్య లేదు అనుకోవచ్చు. తర్వాత రెండో రకం లిథియం అయాన్ బ్యాటరీస్. దీంట్లో
లిక్విడ్ యాసిడ్ ఉండదు. ఇప్పుడు దాంట్లో అంటే ముందు మనం లెడ్ యాసిడ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. కానీ లిథియం అయాన్ బ్యాటరీల్లో లిక్విడ్ యాసిడ్ ఉండదు. కానీ షార్ట్ సర్క్యూట్ అయితే లేదా వేడెక్కితే విషపూరిత వాయువులు విడుదలవుతాయి. షార్ట్ సర్క్యూట్ అంటే అంత ఈజీగా అవ్వదు కాబట్టి భయం లేదు. కానీ బ్యాటరీ వేడెక్కితే విషపూరిత వాయువులు లీక్ అవుతాయి. నాకు అనిపించింది మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మొబైల్ నుంచి ఏదైనా సరే బ్యాటరీ అయితే ఖచ్చితంగా వేడెక్కుతుంది. అంటే వేడెక్కేటప్పుడు ఎలక్ట్రిక్ బ్యాటరీ వేడెక్కేటప్పుడు దాంట్లో ఖచ్చితంగా విషపూరిత వాయువులు వస్తాయి అని చెప్పి నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది. సరే, ఏమంటుంది పిల్లలపై దీనిపైన ఎలాంటి ప్రమాదాలు ఉంటాయంటే శ్వాసకోశ సమస్యలు వస్తాయి, యాసిడ్ ఆవిర్లు లేదా పొగ పీల్చితే దగ్గు ఆయాసం వస్తాయి అని చెప్పి. ఇప్పుడు యాసిడ్ ఆవిర్లు కానీ పొగ కానీ అంత ఈజీగా రావు. ఎందుకంటే యాసిడ్ ఏదైనా బ్యాటరీ లీకేజ్ ఉంటేనే సమస్య. లీకేజ్ రానంత వరకు ఏ సమస్య లేదు అని చెప్పిందనా మనం పూర్తి పాజిటివ్గా ఆలోచించవచ్చు. తర్వాత చర్మ సమస్యలు వస్తాయి. లీక్ అయిన యాసిడ్ తాగితే సున్నితమైన పిల్లల చర్మం కందిపోతుంది అని. ఇప్పుడు లీక్ అయితే దాన్ని తాకితే కదా సమస్య. అప్పుడు లీక్ కాకుండా చూసుకున్నంత వరకు, తర్వాత దాన్ని తాకకుండా చూసుకున్నంత వరకు సమస్య లేదు. అంటే బ్యాటరీల వల్ల ఆల్మోస్ట్ పిల్లలకు ఎలాంటి ఇష్యూ లేదు అని అనుకోవచ్చు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కుతుంది. ఆ హీట్ వేవ్స్ వల్ల దాంట్లో విషపూరిత వాయువులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైనా సరే ఛార్జింగ్ పెట్టేటప్పుడు చుట్టుపక్కల పిల్లలు లేకుండా చూసుకోవడం అత్యంత అవసరం అనేటువంటి విషయం అయితే నాకు ఓవరాల్గా అర్థమైంది. బ్యాటరీ వెహికల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చుట్టుపక్కల పిల్లలు లేకుండా చూసుకోవాలి. అది కారా, బైకా, బస్సా ఏదైనా కావచ్చు, అది ఆటో కూడా కావచ్చు. పూర్తిగా ఛార్జింగ్ ఫుల్ అయ్యేంత వరకు ఆటో దగ్గరికి వెళ్లకుండా దానికి కొంచెం దూరంగా ఉండే విధంగా మన పిల్లలను మనం చూసుకోవాలి అనేటువంటి విషయం అయితే నాకైతే క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి ఏమంటుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆటో బ్యాటరీ ఎప్పుడు సురక్షితంగా మరియు గట్టిగా ఫిక్స్ చేసి ఉండేలా చూసుకోండి. పిల్లలను ఆటో బ్యాటరీ ఉన్న ప్రాంతానికి దూరంగా ఉంచండి. ఆ తర్వాత వాసన కానీ పొగ కానీ వస్తే వెంటనే ఆటో ఆపి మెకానిక్ను సంప్రదించండి అని చెప్పిందనా మనకైతే ఏఐ చెప్పింది. కానీ ఓవరాల్గా ఇక్కడ మన అన్న పెట్టినటువంటి కామెంట్ వల్ల నాకు తెలిసిన విషయం ఏమరా అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ పెడితే బండ్లు లేకుంటే బ్యాటరీ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కినప్పుడు విషవాయువులు వచ్చే అవకాశం కూడా కాదు, బ్యాటరీ హీట్ ఎక్కితే విషవాయువులు వస్తాయి. అది లెడ్ అయాన్ బ్యాటరీయా లేకుంటే అది లెడ్ యాసిడ్ బ్యాటరీయా లేకుంటే లిథియం అయాన్ బ్యాటరీయా ఏదైనా కావచ్చు. బ్యాటరీ హీట్ ఎక్కితే విషవాయువులు అయితే వస్తాయి. కాబట్టి బ్యాటరీ వెహికల్స్కు పిల్లల్ని దూరంగా పెట్టడం చాలా అవసరం అనేటువంటి విషయం. ఒక కొత్త విషయం అయితే అన్న పెట్టిన కామెంట్ వల్ల నేను తెలుసుకున్న విషయాన్ని మీ ముందు పెడుతున్నా. ఇవంతా ఫోన్లో చదవడానికి ఫ్లాష్ ఆఫ్ చేశా. దానివల్ల నా ఫేస్ మీకు అంత క్లారిటీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదేమైనా ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త విషయం తెలుసుకున్నారు. మీ ఆటోలకు, కార్లకు, బైకులకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ పెట్టిన పరిసరాలకు దూరంగా మీ పిల్లల్ని మీరు పెట్టుకోవడం వాళ్ళని సేఫ్గా చూసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. నేను చేసిన ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.